నీలిమ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. అంటే అధికార పార్టీ చేతుల్లో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను అరెస్టు చేస్తామని భయపెట్టడం, 7 ఏళ్ల లోపు శిక్ష పడేటటువంటి కేసులలో కూడా అరెస్టులు చేస్తామని చెప్తూ ఈ విధంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నిన్న హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అంటే 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకు 41A సెక్షన్ కింద ఏదైతే నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా లేకుండా ఎంపీలను ఎమ్మెల్యేలను ఆ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా సీరియస్ అయిన పరిస్థితి. అంటే వాళ్ళకి అట్లాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా నిన్న కోర్టు కొంచెం సీరియస్ అయిన పరిస్థితి పోలీసుల పైన. 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో ఏపీ పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 41A నిబంధనలు పాటించకపోవడంపై హైకోర్టు సోమవారం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎంపీలో ఎమ్మెల్యేలు కూడా 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశించండి. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆందోళన వ్యక్తం చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా 7 ఏళ్ల శిక్షకు వీలున్న కేసులో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని పోలీసులను నిలదీసింది. అరెస్ట్ చేయనివ్వండి, బాధ్యులైన అధికారులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారిని లోపలికి పంపిస్తే ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్టు లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలను కోర్టుకు సమర్పించేందుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో ఎమ్మెల్యే ఏలూరి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఇవాళకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలిచ్చారు. గ్రెనేడ్ ఫ్యాక్టరీల తనిఖీలకు వచ్చిన మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలతో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్యే ఏలూరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ఆయన తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అత్యవసరంగా విచారించాలి అని అభ్యర్థించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ కోరడంతో పాటు ఎమ్మెల్యే విషయంలో 41A నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు వేశామని తెలియజేశారు. ఎమ్మెల్యేపై నమోదైన సెక్షన్లు 7 ఏళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారికి మెజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు అని వెల్లడించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదు అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ఏలూరి హాజరు కావాల్సి ఉందని, అయితే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా తమకు 41A కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశించండి. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసులో అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు అని ప్రశ్నించారు. ఇక అరెస్టు చేస్తే బాధ్యులైన అధికారులను లోపలికి పంపిస్తామని హెచ్చరించారు. ఏపీపీ స్పందిస్తూ పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు.